వేరే ఇండస్ట్రీ సినిమాలు చూసి మన తెలుగు ఆడియన్స్ మన తెలుగు సినిమాలను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కొత్త సినిమాలు తీస్తే థియేటర్కి అసలు జనాలే రావట్లేదు. టాలీవుడ్కి కొత్త యాక్టర్స్ ఏమైనా రావాలంటే చాలా భయపడుతున్నారు. మన టాలీవుడ్లోనే న్యూ టాలెంట్ని తొక్కేస్తున్నారు. సినిమాలా కాకుండా బిజినెస్ లాగా చూడడం వల్ల కొత్త యాక్టర్స్ ఎవరు రావట్లేదా? ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతున్నా ఒక్కొక్క యాక్టర్స్కి కనీసం బ్రేక్ కూడా రావట్లేదు. దానికి రీజన్ ఏమేముంటుంది? హాయ్ గైస్, మన ఛానల్ ఇది థర్డ్ వీడియో మావా. అండ్ మన వీక్కి 2 videos అట్లా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక వీడియో మీ ముందుకు రావాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. దానికి థంబ్నెయిల్ కానీ, ఎడిటింగ్ కానీ, దాని స్క్రిప్ట్ రైటింగ్ కానీ చాలా ఉంటుంది. మీరు సపోర్ట్ చేసి వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్ డీల్ చేయడానికి ఈ ఛానల్ మనం పెట్టినాం మావా. అండ్ దీంట్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి కంటెంట్ కానీ ఏదైనా కానీ దాన్ని రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క వీడియోని చాలా కేర్ తీసుకొని వీడియో చేస్తున్నాం మావా. అండ్ వీక్కి 2 videos వస్తాయి. అండ్ అట్లాగే మంత్కి ఒక 8 నుంచి 6 videos దాకా వస్తాయి మావా. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ట్రా అనవసరమైన కంటెంట్ ఏది వద్దు మనకు. అండ్ ఓన్లీ ఫోకస్ ఆన్ కంటెంటే. అండ్ మన తెలుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఎక్కడ నుంచి ఏ మూవీ వచ్చినా కానీ అది కంటెంట్ నచ్చితే ఎగబడి చూస్తారు. లైక్ మంజుమల్ బాయ్స్ కానీ, ప్రేమలు కానీ, అండ్ అట్లాగే తమిళ్ మూవీ అమరన్ కానీ, అట్లాంటి వేరే భాషల మూవీ కూడా ఇక్కడ చూసి అంత పెద్ద హిట్ చేసినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న స్టార్స్ చాలామంది చాలా సినిమాలు చేస్తున్నారు. ఒక సంవత్సరానికి 300 movies మన తెలుగు నుంచే వస్తున్నాయి. కానీ దాంట్లో ఒక నోటబుల్ అయ్యేది కొన్ని మూవీసే. అది జనాలు చూడకపోవడమా లేకపోతే వాళ్ళు కంటెంట్ కరెక్ట్గా దింపలేకపోవడం అనేది చాలా మెయిన్గా ఇదైతే ఒక పెద్ద బ్లాక్ మార్కెట్ లాగా తయారైపోయింది మామ. మన ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలోనే నెపో కిడ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నా చాలా అంటుంటారు బాలీవుడ్ లాగా. కానీ ఇక్కడ ఇది మన టాలీవుడ్ కూడా బాలీవుడ్ లాగానే అయిపోతుందా? అండ్ ఇప్పుడు మన ప్రజెంట్ టాలీవుడ్లో ఉండే పెద్ద ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అయ్యే నెక్స్ట్ రూల్ చేస్తాయా? కొత్త యాక్టర్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని తీసుకోరా? అంటే ఇప్పుడున్న స్టార్ హీరోసే ఇంకా 100 ఏళ్ళు 200 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వచ్చే కొత్త యాక్టర్స్ని ఎవరిని యాక్టర్గా చేయలేరు. అది ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్? అండ్ ఇట్లాంటి సెన్సిటివ్ పాయింట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది మామ. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. కిరణ్ అబ్బవరం గారు ఆయన ప్రీవియస్ మూవీస్ చాలా కంటెంట్ బాగాలేకపోవడం వల్ల మూవీస్ పెద్దగా ఆడలేదు మామ. కానీ కా మూవీతో ఆయన జనాల ముందుకు వచ్చినప్పుడు కనీసం థియేటర్ కూడా వేయలేదు. మన తెలుగు మూవీ, అది స్ట్రేట్ తెలుగు మూవీ. దీవాళికి వచ్చిన 3 moviesలో మన స్టేట్ తెలుగు మూవీ ఏదైనా ఉందంటే కా మూవీయే. ఎక్కువ థియేటర్లు దానికే ఇవ్వాలి. కానీ ఆ టైంలో లక్కీ భాస్కర్కి అండ్ అమరన్కి థియేటర్ వెళ్ళిపోవడం వల్ల అసలు కా మూవీకి థియేటర్ కూడా ఇవ్వలేదు. అసలు స్ట్రేట్ తెలుగు మూవీ అంటే కా మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగు హీరో అండ్ తెలుగు డైరెక్టర్స్ అండ్ తెలుగు ప్రొడ్యూసర్స్ అట్లాంటి మూవీస్కి మనం జనాలు ఎగబడి చూసినాం. ఆ మూవీ 50 crores కలెక్ట్ చేసింది. అయినా కానీ జనాలు థియేటర్ వెళ్ళి చూస్తున్నా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అట్లాంటి స్టార్స్కి ఎందుకు సపోర్ట్ ఉండట్లేదు? నాకు తెలిసి కా మూవీకి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 200 నుంచి 250 థియేటర్స్ వరకు ఇచ్చిరు మావా. అండ్ ఎక్కువ థియేటర్స్ అయితే లక్కీ భాస్కర్కి వెళ్ళింది అండ్ అట్లాగే అమరన్ మూవీకి వెళ్ళింది. కానీ తెలుగులో రిలీజ్ అయ్యే తెలుగు స్టార్ మూవీ అండ్ ఒక చిన్న హీరో అయినా కావచ్చు, కానీ థియేటర్స్ ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు జనాలు కంటెంట్ బాగాలేకపోతే జనాలు థియేటర్ వెళ్ళట్లేదు అంటే జనాల ఫాల్ట్. కానీ థియేటర్లే ఎందుకు మన టాలీవుడ్ వాళ్ళే ఇస్తలేరు? అదంటే అది ఇన్నర్ సైడ్ చాలా ఉంటుంది. దీన్ని బట్టే మీరు ఆలోచించండి మామ. టాలీవుడ్లో ఇండస్ట్రీ వాళ్ళే తొక్కేస్తున్నారా లేకపోతే జనాలే తొక్కేస్తున్నారా? ఒక మంచి కంటెంట్ ఉంటే జనాలు ఎంత ఎగబడుతున్నారు చూడడానికి. లైక్ మంజుమేల్ కానీ, జో మూవీ కానీ, ఇట్లాంటి వేరే ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ వచ్చినా కానీ కంటెంట్ బాగుంటే ఎగబడి చూసి మన తెలుగు ఆడియన్స్, మన తెలుగు హీరోస్ మంచి కంటెంట్ తీస్తే ఎందుకు చూడరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ అట్లాగే ప్రీవియస్గా హనుమాన్ మూవీ కూడా అదే జరిగింది మామ. పెద్దగా థియేటర్స్ ఇవ్వలేదు. ఆ టైంలో సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల చాలా మూవీస్ ఉన్నాయి. కానీ ఆ కాంపిటీషన్లో కంటెంట్ బాగోవడం వల్ల ఆ మూవీ అయితే అసలు వేరే ఏ మూవీ ఉన్నా కానీ దాన్ని బ్యాక్ స్టార్ట్ చేసి అసలు ఫ్రంట్కి వెళ్ళిపోయింది. అట్లాంటి కంటెంట్ని బేస్ చేసుకొని ఒక చిన్న హీరోస్ రావాల్సి వస్తుంది. కానీ ఒక మూవీ వస్తే సింగిల్గా కానీ ఏదైనా కాంపిటీషన్లో వస్తే కనీసం థియేటర్లో కేటాయించి ఈ మూవీకి ఇంత బడ్జెట్ అయింది కదా దాన్ని జనాలకు తీసుకెళ్లాలని ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా లేదు మన టాలీవుడ్లోనే. అట్లాంటప్పుడే మనం జనాల్ని బ్లేమ్ చేయగలమా లేకపోతే ఆ టాలీవుడ్లో ఉండే ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేయగలమా? హనుమాన్ మూవీ రిలీజ్ కాకముందు చాలా మంది ఏంటంటే ఆ కాంపిటీషన్లో హనుమాన్ మూవీ రిలీజ్ చేయడం ఎందుకు, తేజ సజ్జయార్ని కానీ ప్రశాంత్ వర్మని కానీ చాలామంది అన్నారు. వాళ్ళు గుంటూరు కారం మూవీ డేట్ అనౌన్స్ చేసినా కానీ మీరు మూవీ ఎందుకు తీసుకొచ్చారని చాలామంది రిపోర్ట్స్ కూడా అడిగారు మావా. కానీ వాళ్ళు కంటెంట్ మీద బేస్ చేసుకుని వచ్చారు కాబట్టి ఈ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అదే ఒకవేళ కంటెంట్ బాగలేకపోయింటే అంటే ఆ మూవీకి వాళ్ళు డేకే వాళ్ళు కాదు కదా. అంటే మనం ఎంత చేసుకున్నా కానీ ఒక కంటెంట్ ఓరియంటెడ్గా కొట్టాల్సింది తప్పించి మనకు థియేటర్లు ఎవరు సపోర్ట్ చేయరు. ఏదైనా పెద్ద హీరో మూవీ ఏదైనా తప్పించి ఇట్లాంటి సిచ్యువేషన్కి మన టాలీవుడ్ ఎందుకు వెళ్ళిపోయింది? దీనికి మెయిన్ రీజన్స్ పెద్దగా హీరోస్ ఉండడం వల్ల, పెద్ద ప్రొడ్యూసర్సే వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళ హీరోసే రావడం వలన, లేకపోతే వేరే వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరా? అంటే పెద్ద హీరోసే ఇన్ని రోజులు మూవీ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇట్లా. అంటే చిన్న హీరోస్ని ఎవరు సపోర్ట్ చేయరా? దీంతోపాటు సందీప్ కిషన్ గారు ఉన్నారు మామ. సందీప్ కిషన్ గారు నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన దగ్గర టాలెంట్ లేదా అంటే అది ఉంది.
టాలెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన బాడీని సేవ్ చేసే విధానం కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కంటెంట్, ఒక మంచి మూవీ ఆయనకు పడలేదు. పడ్డా కానీ అది థియేటర్ దగ్గరకు వచ్చేసరికి, జనాల దగ్గరకు వచ్చేసరికి బోల్తా కొడుతుంది. అది కంటెంట్ వైజ్గా కావచ్చు, థియేటర్ కొన్ని థియేటర్స్ వల్ల రిలీజ్ కావడం వల్ల కావచ్చు, అండ్ చాలా థింగ్స్ అనేవి ఉంటాయి మా ఒక మూవీ హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి. కానీ ఆయన దగ్గర ఒక మంచి కంటెంట్ ఇప్పటిదాకా రాలేదు కాబట్టి మనం ఒక మంచి స్టార్ లాగా వెళ్ళలేదని మనం ఇప్పుడు అంటున్నాం. కానీ ఎన్నో మూవీస్ ఆయన మనకు తెలియకపోవచ్చు, కానీ ఎన్నో మూవీస్ ఆయన థియేటర్ దగ్గరకు వెళ్లకుండా బయట ఆపేసిన ప్రొడ్యూసర్స్ ఎంతోమంది ఉన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మావ. కానీ ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఆ మూవీ రిలీజ్ అయిన టైంలోనే ఉండే ఆ ఇంటర్వ్యూ, ఆ స్పీచ్ ఏదైతే ఉందో. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి సెర్చ్ చేసినప్పుడు లేదు, అది దాన్ని డిలీట్ చేయించారు. అంటే ఇట్లాంటి రాజకీయాలన్నీ మన టాలీవుడ్లో జరుగుతాయి, వేరే ఎక్కడ జరగవు. అండ్ బాలీవుడ్ తర్వాత కూడా మన టాలీవుడే తయారవుతుంది అలాగా. అంటే నెపో కిడ్నే బాగా ముందుకు తీసుకురావాలన్నట్టుగా. అసలు కిరణ్ అబ్బవరం గారు ఆడియో లంచ్లో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు మామ. ఒక ఎంపీ కొడుకు అనుకుంటున్నాను ఎవరా అని. దాని తర్వాత సక్సెస్ మీట్ పెట్టినప్పుడు దిల్ రాజు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు, మనమే టాలెంట్ చూపించుకోవాలని ఆయన అయితే అన్నారు. నేను ఆయన దిల్ రాజు గారికి ఒక మాట చెప్తా. ఆయన తమ్ముడు కొడుకు అయితే మన ఆశీష్ ఉన్నారు కదా, ఆయన ఆశీష్ రౌడీ బాయ్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయిన టైంలో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేయడానికి ఎంతమంది స్టార్స్ వచ్చారు, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతమంది స్టార్స్ వచ్చారో ఒక్కసారి మీరు చూడండి మావా. అదే చిన్న హీరో ఎవరన్నా మూవీ ఉంటే ఏ ఒక్క స్టార్ని కనీసం ట్వీట్ కూడా చేయరు. అది ఎందుకు అంటే ఒక స్టార్ని రీచ్ అవ్వాలంటే ఆ స్టార్కి మనకు చాలా సరౌండింగ్స్ ఉంటాయి, అంత దాకా ఎవరు వెళ్ళనియరు. అట్లాగే మన రాకేష్ వర్రే గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మా ఒక ప్రెస్ మీట్లో అనుకుంటా. ఒక స్టార్కి ఎంత కనుక రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు రావాలనుకుంటూనే వస్తారు, లేకపోతే అసలు రారన్నట్టుగా కూడా వీడియో చేసారు. అంటే ఆయన దగ్గర కంటెంట్ ఉందా అంటే ఉంది, అట్లాగే పొటెన్షియల్ ఉందా, టాలెంట్ ఉందా, అన్నీ ఉన్నాయి. మన టాలీవుడ్లో ఎవరి దగ్గర ఎంత కావాలో అన్నీ ఉంటాయి, కానీ సపోర్ట్ చేసే మనుషులే ఉండరు. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలంటే నీ దగ్గర న్యూ టాలెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి ఏమవుతుంది? అసలు టాలీవుడ్లో న్యూ టాలెంట్కి అసలు చోటే ఉండదా? ఆయన రాకేష్ వర్రే గారు కూడా చెప్పారు, మొన్న జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి ప్రమోషన్ చేయడానికి కనీసం ఆయన దగ్గర డబ్బులు కూడా లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ ఆ మూవీ రిలీజ్ చేసారు మావా. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట మన టాలీవుడ్లో ఉండే కొన్ని హీరో సిచ్యువేషన్స్. వాళ్ళని కనుక మనం సపోర్ట్ చేయకపోతే ఏముందిగా, పెద్ద స్టార్స్ ఉండే ఇప్పుడు ఎవరైతే పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళు రూల్ చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వస్తారు. ఇప్పుడైతే ఎవరు ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఉంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు, వేరే ఎవ్వరు రారు, వేరే ఎవరిని కూడా అసలు దగ్గర కూడా రానియరు. బాలీవుడ్ తర్వాత మన టాలీవుడే నెక్స్ట్ అలా తయారవుతుంది మావా. రాకేష్ వర్రే గారు తీసిన పేక మెడల్ అని మూవీ ఉంటుంది మావా. అండ్ రీసెంట్గా నేను ఓటీటీలో చూసినది, దాని రివ్యూ కూడా మన మూవీ టానిక్ అనే ఛానల్లో ఉంటుంది. దాంట్లో మూవీ అయితే చాలా రియలిస్టిక్గా తీసిరు మామ. అంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్కి ఎంత దగ్గరగా చూపించాలో అంత దగ్గర చూపించారు, అంత రియలిస్టిక్గా ఉంది. కానీ ఆ మూవీకి ఒక మంచి ప్లాట్ఫామ్ లేక, అండ్ ఒక ప్రమోషన్ సరిగా లేక, ఒక స్టార్ సపోర్ట్ చేయలేక ఆ మూవీ అనేది అసలు ఎవరు చూడకుండా అయిపోయింది. ఓటీటీలో వచ్చినా కానీ ఎవరు చూడలేదు, కానీ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన ఆ మూవీని ప్రొడ్యూస్ చేసారు, ఆయన తర్వాత జితేందర్ రెడ్డి అని ఆ మూవీలో యాక్టింగ్ చేశారు. ఈ మూవీని కూడా చాలా అంటే చాలా హడిల్స్ తర్వాత ఆ మూవీని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఇన్వాల్వ్ ఉన్నాయి. అది ఒక రియల్ బయోగ్రఫీ లాగా తీసిన మూవీ అది కాబట్టి దానికి పాలిటిక్స్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఆ మూవీ అనేది ఆగిపోయింది. అదే ఒక పెద్ద స్టార్ పెద్ద ఫ్యామిలీతో వచ్చిన హీరో అయింటే అట్లాంటి స్ట్రగుల్స్ అనేవి ఉండేయా? నాకు తెలిసి అయితే అట్లాంటి స్ట్రగుల్స్ ఏం లేకుండా ఎంత పెద్ద హీరో ఉన్నా కానీ అట్లా రిలీజ్ అయ్యాయి థియేటర్లో. రీసెంట్గా ధూమ్ధామ్ మూవీ ఆడియో లంచ్లో చేతన్ మద్దినేర్ గారు కూడా ఒక చెప్పారు మామ. అండ్ ధూమ్ధామ్ వాళ్ళ డాడీ తీసారు. ఆ మూవీ ఫన్ వైజ్గా చాలా బాగుంటుంది, కాన్సెప్ట్ వైజ్గా కొంచెం తేడా కొట్టినా కానీ దాంట్లో పెట్టిన లొకేషన్స్ కానీ, మనీ కానీ, రిచ్ వైజ్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది మామ. వాళ్ళ డాడీ ప్రొడ్యూస్ చేసారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మూవీని తీసిర్రు, జనాల దగ్గర తీసుకొచ్చిర్రు, జనాలు చూసినంత వరకు ఎంటర్టైనర్ చూసిర్రు. ఇప్పుడు వాళ్ళ డాడీ రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆయన మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయినప్పుడు అసలు కనీసం థియేటర్ కూడా వేయలేదు. తమిళ నుంచి వేరే ఏదో మూవీ వచ్చింది మా ఆ టైంకి, తమిళ్లో వేరే ఇండస్ట్రీ ఏదో మూవీ వచ్చింది, వేరే ఆయన చెప్పారు కూడా ఆడియో లంచ్లో, వేరే మూవీకి థియేటర్లు ఇచ్చారు, మన తెలుగు స్టార్ని ఇక్కడ నుంచి వచ్చినా కానీ కనీసం నా మూవీస్కి ఇన్ని థియేటర్ కూడా వేయలేదని అన్నారు మావ. దానికి నాకైతే ఏషియన్ సునీల్ గారి మీద బాగా కోపం వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ థియేటర్స్ అన్ని ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి. అంటే ఇట్లాంటి పెద్ద స్టార్ క్యాస్ట్, పెద్ద హీరోస్, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటే కానీ ఒక మూవీ కరెక్ట్ ప్లాట్ఫామ్ నుంచి రిలీజ్ అయ్యి ఈరోజు హిట్ అవుతుందా లేదా అనే సిచ్యువేషన్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది మామ. అది ఎవరికి అర్థమైతే లేదు. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళ చేతిలో పెడితే నెక్స్ట్ లెవెల్ మూవీస్ వస్తాయి. మన టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మన స్టార్స్ చేసే
రొటీన్ కమర్షియల్ మూవీస్, కట్ చేసే సాంగ్స్, కట్ చేసే ఫైట్స్ ఇట్లాంటివి కాకుండా, లేకపోతే ఒక స్టార్ ఫేస్ని చూసి ప్రొడ్యూసర్స్ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి విఎఫ్ఎక్స్ అని అదేదో అని పెట్టి కళ్ళకు జిగేల్ మనేపలాగా ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా పెట్టి ఏదో చేస్తున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, నెక్స్ట్ లెవెల్ మూవీస్ తీస్తారు. ఇప్పుడు అడ్విశేష్ గారు ఉన్నారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన మూవీస్కి ప్రొడ్యూస్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ. ఆయన దగ్గర నుంచి వచ్చే డెలివరీ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గూఢాచారి కానీ, ఎవరు మూవీ కానీ, అట్లాగే మన రీసెంట్గా మేజర్ మూవీ వచ్చింది మామ, అదైతే నెక్స్ట్ లెవెల్ పీక్స్ ఉంటుంది అది. అండ్ ఒక యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. మేజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్గా పెద్ద హిట్ అయింది అది. అండ్ మన హనుమాన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్గా పెద్ద హిట్ అయింది. ఇట్లాంటి మూవీస్ ఎన్నో ఉన్నాయి. అట్లాంటి మూవీస్ని మనం సపోర్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తే మావా. అండ్ ఇది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంది. అండ్ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే, అసలు మూవీలాగా ఎవరు చూడట్లేరు. మూవీ అయితే ఎంత బడ్జెట్ పెడుతున్నాం, ఈ హీరోకి ప్రీవియస్ మూవీ ఎంత అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఎంత అవుతుంది, దాన్ని బట్టి ఒక క్యాల్కులేట్లు వేసుకొని స్టోరీ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి, డైరెక్టర్ ఉంటే మాకు ఇది కాంప్రమైజ్ కాదు అన్నట్టుగా బడ్జెట్ని ఫస్ట్ పైసల్ని ముందులు పెట్టుకొని మూవీని తీస్తున్నారు. అలాంటప్పుడు ఒక కంటెంట్ మంచి కంటెంట్ రాదు మావ. అది మీరు ఎంత ఎత్తుకులాడినా కానీ ఒక మంచి కంటెంట్ రావాలంటే ఫస్ట్ మనీ కాదు, ఒక మంచి స్టోరీ పెట్టుకోవాలి. ఒక మంచి స్టోరీ పెట్టుకొని దాన్ని తీస్తేనే వస్తుంది. అంతే తప్పించి నువ్వు ఏది చేసుకున్నా కానీ క్యాల్కులేటర్లో వెళ్తే అసలు రాదు. ఇప్పుడు పుష్ప 2 మూవీలో ఒక జాతర ఫైట్ సీక్వెన్స్ చేయాలంటేనే 70 crores వరకు ఖర్చు పెట్టినట్టు మావ. అదే వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాకు అంతొద్దు, మాకు ఫైట్ వచ్చినా చాలు, ఒక 7 crores మేము ఇస్తాం తీయండి అంటే, అట్లాంటి ఫైట్స్ మనం రేపు పొద్దున మూవీలో మనం చూడగలుగుతామా? లేదు కదా. మూవీని స్టోరీ వైజ్గా చూసి తీయండి మావ. చాలా మటుకు మూవీస్ అయితే బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్లున్నారంటే, మనకు పెయింట్ షాపులు, స్టీల్ షాపులు పెట్టుకొని ఉన్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్ నడిపించే వాళ్ళు, అండ్ అట్లాగే మన రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకప్పుడు బాగా సంపాదించుని ఉంటారు, వీళ్ళ దగ్గర భూములు ఉంటాయి. ఇవి తీసుకొచ్చి వీళ్ళు సినిమాలు చేస్తారు. కానీ కొత్త టాలెంట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎవరైతే తట్టబుట్ట చదువుకొని ఎక్కడి నుంచో వచ్చి ఇది ఒక స్క్రిప్ట్ ఉంది, మేము తీయాలనుకుంటున్నాం, ఒక స్టోరీ ఓరియంటెడ్గా ఉంటుంది, దీన్ని ఇలా తీయాలని ఒక విజన్ చెప్పగలిగితే దాన్ని ఏలు పెట్టి గెలుపుతున్నారు. అట్లాంటి మనుషులంత కాలం మన టాలీవుడ్ ఎప్పుడు బాగుపడదు మావ. అండ్ అట్లాంటి వాళ్ళని చాలా దూరం చేయాలి కూడా. అండ్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడాలి అది ఎంతవరకు ఉంటుందో. నాకు తెలిసి అయితే అట్లాంటి ఏమి ఉండదు, బర్బాత్ ఉంది అప్పుడు ఇండస్ట్రీ అంతా, అది చాలా ఘోరంగా ఉంది, మీకు అందరికి తెలిసిందే. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే చాలా రిలేట్ అవుతారు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ. అండ్ ఇది వీడియో మామ, దీంట్లో చాలా సెన్సిటివ్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ ఎండ్ దాకా చూసినందుకు. మనం ఎవ్రీ వీక్కి 2 వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.